శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ 7075389589. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 13 నుంచి వస్తున్నాడు. సో ఉండడం వల్ల ఏమవుతుంది, ఏం పర్లేదు, బ్రహ్మాండం కూడా చాలా బాగుంటుంది. మీకు తెలివితేటలు పెరుగుతాయి. పైగా సప్తమ స్థానం నుంచి గురుడు కూడా మీ రాశిని చూడడం వల్ల విశేషమైన యోగం కూడా ఉంది. యాక్చువల్గా మీ రాశికి శుక్రుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ 7th హౌస్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ పర్యటనలు జరగడానికే ఈ నెలలో మొత్తం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2nd హౌస్ లార్డ్ కూడా మీకు సప్తమంలో ఉంది కాబట్టి మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుందండి. అలాగే అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ నిమగ్నమై ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎక్కువగా ముందర కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గాయని గాయకులకి ఎందుకు చెప్తున్నా అంటే, ద్వితీయ భావం గాయని గాయకులు చెప్తామండి. కంఠధ్వని, ముఖవర్చస్సు వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి సంగీతం బాగా 4th భావం, 2nd భావం చాలా అద్భుతంగా ఉంటుంది, చూడాలి. 2nd భావం బాగుంది కాబట్టి మీకు మీ పాటల ద్వారా, మీ చేస్తున్నటువంటి యాంకరింగ్ ద్వారా లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా కంఠధ్వని సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 20వ తారీఖు నుంచి కుజుడు కూడా చూస్తున్నాడు, గురుడు కూడా చూస్తున్నాడు. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి. మీకు ఆలోచనల ద్వారా మీకు ధనయోగం ఉంటుంది. కార్యరూపం దాలుస్తారు. ఆ ఆలోచనని ఒక క్రమబద్ధతలో పెట్టి కార్యరూపం దాలుస్తారు. ప్రమాణంగా ఉంది. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం మీకు ఎక్కువ ఉంది. అందుకని చెప్పి మీరు ఆంజనేయ స్వామిని పూజించండి అని ఇంతకుముందు చెప్పాను. కానీ చదువులో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లి గారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వాడికి మెడిసిన్స్ వాడడం కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ల్యాండ్స్ విషయంలో కానీ లేదా అంటే భూములు లేకపోతే ఇళ్ళు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మాత్రము పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా పంచమ భావంలో రాహు అంత మంచి ఫలితాలు ఇవ్వడండి. ఎందుకంటే పుత్రికా సంతానం యోగం కలిగిస్తాడు. సంతానం విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. పైగా ఆయన జలతత్వ రాశిలో ఉండడం వల్ల అంత మంచి ఫలితాలు మాత్రం ఏమి ఇవ్వడు. 7వ స్థానంలో గురుడు మాత్రం బాగున్నాడు. మీకు 10వ తారీఖు నుంచి, అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా ఆయన మీకు కొద్దిగా ఇబ్బంది కలగకుండా మంచి మంచి యోగాలు కలిగేట్ చేస్తాడు. శుభకార్యాలు చేయడము, పెళ్లిళ్ళు కుదరడము, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ అద్భుతంగా బాగా రాణించడము, మీకు వాళ్ళందరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీకు సహాయ సహకారాలు అందించడము చాలా చాలా బాగుంది. అష్టమంలో కుజుడు, మీ స్థానం మీ రాష్ట్రాధిపతి అష్టమ స్థానం ఉన్నాడు. మంచిది కాదండి. కాకపోతే ఆ భావాన్ని మాత్రం వృద్ధి చేస్తాడు. తలవంతలకు వచ్చే ఆదాయాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఏంటంటే యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దెబ్బలు తగలడం అవి జరుగుతాయి. కానీ అందరికీ కాదు, ఏమీ భయపడాల్సిన అవసరం లేనేలేదు. మన జాతక ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ భాగ్యస్థానంలో మాత్రం కుజుడు ఉన్నాడు. అంటే నీచ స్థితిలోకి వచ్చేస్తాడు. 20వ తారీఖు నుంచి 20th అక్టోబర్ నుంచి నీచ స్థానంలో కుజుడు. అంటే శత్రు భయం మీకు బాగా ఉంటుందండి. అదే కాకుండా రుణాలు, రోగాలు, చిన్న కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ మీ మేనమామలు కూడా కొద్దిగా బాగుండకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా
నీచ స్థితిలో ఉన్న కుజుడు మంచివాడు కాదు. మీ చదువు కూడా ఆటంకాలు కలిగిస్తాడు. భాగ్యస్థానం అవుతుంది కదా, ఆటంకాలు కలిగిస్తుంటాడు. మీ వ్యాపారాభివృద్ధి కూడా కుంటుపడుతుంది. అంతేకాకుండా మీకు ల్యాండ్స్ ఉంటారు కదా, ల్యాండ్స్ బిజినెస్, వాటిలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి, వివాదాలు ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం కదా, భూములు, కుజుడు భూకారకుడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందుకని కుజుడి కారకత్వంలో కుజుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా, కుజుడి యొక్క ఆరాధన చేసుకున్నా, కుజుడి కళ్యాణం చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమ స్థానాన్ని కూడా శని చూస్తాడండి. శనిని చూడడం అంత గొప్ప విశేషం మాత్రం కాదు. అంటే మీ ఉద్యోగ భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోవడము, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండడము, ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఇంటర్వ్యూస్ కూడా వెళ్తూ ఉంటారు మీరు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ కాలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుంటుంది. ఈ సింగరేణి కాలేజ్ కానీ, కొంతమందికి ఏమో రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది సార్. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినప్పటికీ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా అవకాశాలతో పాటు వాళ్ళకి ధనయోగం కూడా ఉంది. ఏదైనా లాభస్థానంలో రవి బుధ కేతువులు, ఇది చాలా బాగుందండి. 10th హౌస్ లార్డ్ రవి బుధులు కలిసి ఉండడం లాభస్థానంలో గొప్ప విశేషము. అంటే మీరు చేస్తున్న బిజినెస్ లో కానీ, మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ ధనం వస్తుంది, లాభాలు వస్తాయి. కేతువు లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టము. పైగా గురుదృష్టి ఉంది, రవి బుధులకి గురుదృష్టి ఉంది. అక్కడ బుధుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉంటాడు. బుధుడు ఎగ్జాల్టేషన్ లో ఉండడం మీకు మంచిది కాదు, కానీ ఉచ్చ స్థితిలో ఉంటాడు బుధుడు. అదే 9వ తారీఖు వరకు ఉంటాడు. ఏదేమైనా లాభస్థానం అంటే మీ అక్కయ్య గారులకి, అన్నయ్యలకి బాగుండడము, ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఉండడము ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా బంధువులను ఇష్టపడుతుంటారు. దైవ సంబంధమైన ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు. 11వ భావానికి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చాలా చాలా బాగుందండి మీ జాతకంలో. 11వ భావం అక్టోబర్ నెలలో చాలా అద్భుతంగా మంచి బాగా రాణించే యోగం ఉంది. 12వ భావంలో బుధ శుక్రుడు, అంటే శుక్రుడు ఇక్కడ కాంబినేషన్ బాగున్నాడు. అంటే ఆల్మోస్ట్ మీకు 30వ తారీఖు వరకు ఉంటాడు అంటే సరే. ఏదేమైనా 12వ భావంలో శుక్రుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు, విమల యోగాన్ని ఇస్తాడు. రవి బుధుడు కలిసి ఉన్నారు. అంటే 10వ తారీఖు నుంచి బుధుడు, 17వ తారీఖు నుంచి రవి, ఇవన్నీ కాంబినేషన్ వస్తాయి. ఏదైనా రవి బుధుడు వ్యవహారం ఉన్నా కూడా మీకు మంచివాడికి మాత్రమే ఖర్చు చేస్తుంటారు. ధనం ఖర్చు ఉంటూ ఉంటుంది. కానీ 10th హౌస్ లార్డ్గా ఆయన వైభవం ఉండకూడదు. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోతూ ఉండడము, ఇష్టం లేని చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. ఏదేమైనా మీరు ఈ నెలలు కూడా అమ్మవారిని పూజించండి. నెలలో దసరాలు వస్తున్నాయి. చండీ హోమము, కుంకుమ పూజలు లాంటివి చేయించుకుని ఉంటే అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు.